హలో ఆల్ అందరికీ హ్యాపీ సండే అండి. థ్రెడ్ బ్యాంగిల్స్ కాకుండా మన ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ యూస్ చేసే బ్యాంగిల్స్, దాని మీద కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పి నేను రీసెంట్గా ఒక దగ్గర చూశాను. అది ఎలా చేయాలో మీకు కూడా చేసి చూపిస్తున్నాను. ఇది ఒక మేడం ఆర్డర్ ఇచ్చారండి, సింగిల్ బ్యాంగిల్ అంట. సో ఆరెంజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది. దానికి గోల్డ్ కలర్ కుందన్స్తో మనం సింపుల్గా ఫ్లవర్స్ వేస్తున్నాము. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే థ్రెడ్ మీద అయితే ఈజీగా ఊడిపోతాయి. ఇలా అయితే ఊడవు అని అనుకుంటున్నాను. అదేకాక బ్యాంగిల్స్ చాలా షైన్గా ఉంది. వర్క్ కూడా చేయడం చాలా సింపుల్గా ఉంది. ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. మీలో ఎవరికైనా ఇలా ఎవరైనా ఉన్నారా చేసేవాళ్ళు? ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఇలాంటి మోడల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు కూడా షేర్ చేయండి. అండ్ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, మనకి సన్ఫ్లవర్ ఫ్లవర్ లాగా నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఈ కలర్ కాంబినేషన్లో మీకు చేసి చూపించామని చెప్పేసి ఈ వీడియో తీశాను అనమాట. ఇంకా చాలా మోడల్స్ చేయొచ్చు. నేను వన్ కట్ బ్యాంగిల్ మీద చేస్తున్నానండి. మధ్యలో వైట్ కలర్ కూడా పెట్టాను. నేను ఎక్కువ బాగా థిక్గా అయితే చేయట్లా, మధ్య మధ్యలో చేస్తున్నాను. చూడండి మనం కొలతలు ఎలా చూసుకోవాలో, దాన్ని ఈజీగా మనం ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఇది ఏ బ్యాంగిల్లో అనుకోమాకండి, గ్లాస్ బ్యాంగిల్ కూడా కాదు. ఇది మన థ్రెడ్ బ్యాంగిల్కి యూజ్ చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్, వన్ కట్ బ్యాంగిల్. అందుకనే అనమాట వన్ కట్ బ్యాంగిల్ మీద సింగిల్ బ్యాంగిల్ అయితే చాలా బాగుంటుంది. అంత థిన్గా కూడా లేదు, లేయర్ సన్నగానే ఉంది. మనకి చూపించాను కదా మీకు, ఫుల్ అయిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఏమైనా మీకు మోడల్స్ ఐడియా ఉంటే నాకు పిక్స్ ద్వారా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేయండి. అందరూ చూస్తున్నారు బట్ లైక్ కానీ ఫాలో కానీ చేయట్లా. ఎవరైతే చూస్తారో వాళ్ళు కనుక సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రుద్ర ఫ్యాషన్స్. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి 500 సబ్స్క్రైబర్స్ రావాలని అనుకుంటున్నాను. ప్లీజ్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే చిన్న వాళ్ళు ఎలా గ్రోత్ అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మనం ముందు అయితే పెట్టేసిన తర్వాత మనము వేలుతో దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఏమైనా పక్కకి ఏమైనా ఉన్నట్టు మనకు అనిపించినా కానీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది కదండి, ఈజీ ప్రాసెస్. మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ కాకుండా థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఈరోజు వేసిన మోడల్స్ రేపు రావట్లేదు కదండి. సో డే బై డే అవుతుందన్నమాట, డే బై డే చేంజ్ అవుతున్నాము. సో మీ ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. నేను ఒక రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మోడల్ చూపించానండి, గ్రీన్ కలర్ది. అది కూడా మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో చేసి చూపించాను. అది మీలో చాలామంది రెస్పాండ్ చాలా బాగుందని మెసేజ్ చేశారు, కమెంట్ కూడా చేశారు. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లే కాకుండా సిల్క్ థ్రెడ్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా మనం చేసామన్నమాట. సో చాలా మంచి రెస్పాన్సిబుల్ వచ్చింది. మీరు కూడా ఇంకా చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే నేను లింక్ అన్నది దీనికి రిలేట్ చేస్తాను, చూడండి అది కూడా మీరు ఒకసారి. అలాగే మనకి ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. చాలా చిన్న వీడియోనండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్. ఈజీ అండ్ బెస్ట్ క్వాలిటీ అనమాట. చాలా బెస్ట్ క్వాలిటీ, చాలా బెస్ట్గా చూపిస్తున్నాను నేను కూడా. దీనికి ఆపోజిట్ కలర్ అయితే ఇంకా బాగుండేది. ఆ మేడం వచ్చేసి నాకు ఇలాంటి కలరే కావాలి అని చెప్పేసి, లైట్ కనిపించాలని చెప్పేసి వైట్ గోల్డ్ చూస్ చేసుకున్నారు. సో అవి అయిపోయింది అనమాట. అవి 4 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవి ఆ గ్యాప్స్లో నేను వైట్ కలర్ కుందన్స్తో ఇవి ఫిల్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా లుక్ వైజ్, చాలా దాన్ని ఏమంటారు అఫీషియల్గా ఉందన్నమాట. బ్యాంగిల్ పిచ్చిగా లేకుండా, భారీగా హెవీగా లేకుండా బాగుంది. సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్ అన్నమాట.
చూడండి ఎంత బాగుందో కదా. మనకి జస్ట్ మన మొబైల్ లైటింగ్తోనే అది ఎంత బాగా షైన్ అవుతుందో. నైట్ టైం యూస్ చేసే వాళ్ళు పట్టు శారీస్ మీదకి సింపుల్గా ఉండేవాళ్ళు, లేకపోతే సింపుల్ శారీస్ మీదకి యూస్ చేసే వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ బ్యాంగిల్స్ క్యారీ చేయని వాళ్ళకి. మీకు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లో ఏమైనా కలర్స్ కానీ ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా నేను అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీకు ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను మీకు. అలాగే సెంటర్ క్లిప్స్ మన జడ లోటస్ బిల్లలు అన్నీ కూడా మన పేజ్లో దొరుకుతాయండి. అవి మేకింగ్ వీడియోస్ కూడా మన దాంట్లో ఇప్పుడిప్పుడే డౌన్లోడ్ చేస్తాం, ఇప్పుడిప్పుడే మనం అప్లోడ్ చేస్తున్నాము. సో ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను, ఆ లింక్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. నేను 100 లైక్స్ అయితే దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర ఫ్యాషన్స్. మీ దగ్గర కూడా ఇలాంటి ఏమైనా ఐడియాలు ఉంటే నాకు కూడా షేర్ చేయండి. దీన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. అవి ఎలా వచ్చినవి అనేవి తర్వాత, ముందైతే మనం ట్రై చేస్తేనే కదా తెలిసేది అవి బెస్టా వరస్టా అనేది. సో కొత్త ఏమైనా ట్రై చేయాలంటే నేను ముందుంటాను అన్నమాట. మనకు తెలిసిన ప్రావీణ్యం 3 months అయినా దీంట్లో నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పుకోవాలి. అన్నీ మీతో షేర్ చేసుకోకపోవచ్చు కానీ నేనైతే చాలానే చేశాను. నెక్ ఇవి కానీ ఏదైనా కానీ చాలా చేశాను. ఫైనల్ లుక్ అయితే మన బ్యాంగిల్కి ఇలా వచ్చిందండి. సింపుల్గా అయితే చాలా బాగుంది, చాలా బ్రైట్గా కూడా ఉంది. మనకి బ్యాంగిల్ చాలా బ్రైట్ ఉందండి. సో దాన్ని సింపుల్గా వర్క్ చేయమన్నారు మేడము. సో చాలా బాగుంది. నాకైతే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ మామూలుగా అయితే చాలా బాగుంది.